హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఐపీఓకే అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఈ వీడియోలో కంపెనీ డీటెయిల్స్, అలాగే కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా, ఐపీఓ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. స్వింగ్ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే బిగినర్స్ కోసం స్వింగ్ ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఒక వీడియో అనేది మన ఛానల్లో ఉంది. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. స్వింగ్ ట్రేడింగ్ వచ్చేసి ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. అలాగే బిలో 60 రూపీస్ స్టాక్స్ అనేవి మీరు లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ హోల్డ్ చేసినట్లయితే మీకు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు లేదా ఐ బటన్లో చూసుకోవచ్చు. కంపెనీ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, అంటే ఇది రీటైల్ ఫోకస్డ్ అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. ఇది వచ్చేసి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అనమాట. ఈ కంపెనీ కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి, ఇంటిని రీమోడలింగ్ చేసే వాళ్ళకు, ఎక్స్పాండ్ చేయాలనుకున్న వాళ్ళకి, సిటీస్లలో ఇల్లు కొనాలనుకున్న వాళ్ళకి ఈ కంపెనీ అనేది 50 లక్షల వరకు హోమ్ లోన్లను అందిస్తుంది. ఈ కంపెనీ యొక్క రెవెన్యూ చూసినట్లయితే 2021 మార్చి నాటికి 322 కోట్లు, 2022 మార్చి నాటికి 459, 2023 మార్చి నాటికి 606, సెప్టెంబర్ 2023 నాటికి చూసుకున్నట్లయితే ఈ కంపెనీ యొక్క రెవెన్యూ 398. ఈ కంపెనీ యొక్క రెవెన్యూ ఇయర్ బై ఇయర్ గ్రో అవుతూ వచ్చింది. ఇక ప్రాఫిట్ అనేది చూసినట్లయితే మార్చి 2021కి 87 కోట్లు, మార్చి 2022 నాటికి 128 కోట్లు, మార్చి 2023 నాటికి 155 కోట్లు, అలాగే సెప్టెంబర్ 2023 నాటికి 107 కోట్లు. ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అనేవి ఇయర్ బై ఇయర్ గ్రో అవుతూ వచ్చాయి. ఇక్కడ రెవెన్యూ, ప్రాఫిట్స్ అనేవి ఈ కంపెనీవి అన్ని పాజిటివ్గానే ఉన్నాయి. సో అప్లై చేయాలా అనేది మీకు ఈ కంపెనీ యొక్క ఈ డీటెయిల్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ప్రైస్ బ్యాండ్ చూసినట్లయితే 469 నుంచి 493 వరకు. ఇక లాట్ సైజ్ వచ్చేసి 30 షేర్స్ అనమాట. 30 షేర్లు అనేవి ఉండాలి. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 14,070 రూపాయలు. ఇష్యూ సైజ్ వచ్చేసి 1200 కోట్లు. ఇక ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 13, 2023. ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 15, 2023. అలాట్మెంట్ డేట్ చూసుకున్నట్లయితే డిసెంబర్ 18, 2023 షేర్స్ అనేవి అలాట్మెంట్ అయిందా లేదా అనేది మీకు తెలుస్తుంది. ఇక ఈ రీఫండ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 19, 2023. అలాట్ అవ్వని వాళ్ళకి రీఫండ్ అనేది డిసెంబర్ 19న ఉంటుంది. ఇక షేర్స్ అనేవి మీకు డిమాట్ అకౌంట్లోకి డిసెంబర్ 19న వస్తాయి. అలాట్ అయిన వాళ్ళకేమో షేర్స్ వచ్చేసి డిసెంబర్ 19 రోజే వస్తాయి. అలాట్ అవ్వని వాళ్ళకి రీఫండ్ కూడా అదే రోజే వస్తుంది. ఇక లిస్టింగ్ వచ్చేసి డిసెంబర్ 20న ఈ షేర్స్ అనేవి లిస్ట్ అవుతాయి. ఇది వచ్చేసి ఎన్ఎస్సి మరియు బిఎస్సిలో షేర్స్ అనేవి లిస్ట్ అవుతాయి. ఈ ఐపీఓ ద్వారా వచ్చే ఆదాయంతో ఈ కంపెనీ ఏం చేస్తుందంటే భవిష్యత్తులో ఈ కంపెనీకి అవసరమయ్యే అవసరాలను తీర్చుకోవడానికి టైర్ 1 మూలధన స్థావరాన్ని పెంచుకోవడానికి ఉపయోగిస్తుందని ఈ కంపెనీ తెలిపింది. ఆదాయంలో కొంత భాగం మీటింగ్, ఆఫర్ ఖర్చుల కోసం కూడా ఉపయోగించబడుతుంది. ఇన్వెస్టింగ్ మరియు స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోవడానికి స్టాక్ ఇన్వెస్ట్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.